తెలంగాణలో 8 మంది ఎంపీలు 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి అనా పైసా రాలేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. రైతు రుణమాఫీ అంశమే బడ్జెట్లో లేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం వివక్ష చూపిస్తోందన్నారు ఆది శ్రీనివాస్. ఈ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మా నిరసన వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఎన్నికలు ఎక్కడుంటే అక్కడికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో నిధులు ఎక్కువగా కేటాయించి పలుమార్లు బీహార్కు పలుమార్లు పక్కనున్నటువంటి మిత్రపక్షమైనటువంటి మరో రాష్ట్రానికి ఢిల్లీకి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ ప్రాంతాలకి ఎక్కువ నిధులు వెచ్చించి తెలంగాణకు మొండి చేయి చూపించినటువంటి భారతీయ జనతా పార్టీ సర్కారును నిలదీయడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి రోజు ట్యాంక్ బండ్ దగ్గర నిరసన వ్యక్తం చేసి ఈ రోజు అన్ని జిల్లాల్లో కూడా నిరసన వ్యక్తం చేస్తూ సిగ్గుపడాలి బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలు అని చెప్పి అంటూ తెలంగాణ 8 మంది ఎంపీలు ఇచ్చింది 2 కేంద్ర మంత్రులున్నా వారి చేత కాని తనం వల్ల 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు బీజేపీ 2 మంత్రులు కలిసి ఒక్క రోజన్నా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మా తెలంగాణకు ఈ నిధులు కావాలని అడిగిన పాపాన పోని సందర్భంలో తెలంగాణకు అన్నా పైసా రాలేదన్నమాట సందర్భం చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రులు బేసిజాలకు పోకుండా ఓ సభలో మా గౌరవ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పెద్దన్న పాత్ర పోషించి అన్ని రాష్ట్రాలు సమన్వయం చేయమంటే మన దగ్గర బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి చర్చ లేదు, కానీ పక్కన విశాఖ స్టీల్ గురించి మాట్లాడతారు. మన దగ్గర పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా గురించి లేదు.